అరే ఈసారి ఎవ్వరు పెట్టినంత పెద్ద గణపతిని పెట్టాలిరా, ఏమంటావు? అసలు ఇంత పెద్ద గణపతి పెట్టమని ముఖ్యం కాదురా, ఇంత భక్తితో పెట్టమని ముఖ్యం రా. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు తెలుసారా మీకు? ఎందుకంటే స్పెషల్ చూస్తేనే తెలుస్తుందిరా, తెలీదు అని. అయితే నువ్వే చెప్పురా. గజాసురా, నీ ఆటలకి అంతం పలుకుతాను. ఇప్పుడే నా ఈ కృషిలో నీ తలను ఖండిస్తాను. నా కోరిక మన్నించండి. ఏమిటి నీ కోరిక? ఎల్లప్పుడు మీ సన్నిధిలోనే ఉంటాను, ఎల్లప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఈ విషయం కైలాసంలో ఉన్న పార్వతీదేవికి తెలిసింది. పరమశివుడు గజాసురు అనే రాక్షసుని సంబరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. ఆహా, ఎంతటి శుభవార్త! అంతలోగా నేను స్నానం చేసి వస్తాను. అయ్యో, గుమ్మం దగ్గర ఎవరినైనా కాపలా పెట్టాలి. నా చేతిలో ఈ నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మను చేస్తాను. ఆహా, ఈ బాలుడు ఎంత ముద్దుగా ఉన్నాడు, నాకు ఇష్టే తరగా ఉంది. పుత్ర, నేను స్నానానికి వెళ్తున్నాను, లోనికి ఎవరిని రానివ్వకుండా చూసుకో. ఎవరు నాయనా నీవు? నేనెవరైతే మీకండి, లోనికి వెళ్ళాకి వీల్లేదు. ఈ పరమశివుడు మాటకే ఎదురు చెప్తావా? ఇప్పుడు నా ఈ కృష్ణంతో నీ తలను ఖండిస్తాను. మాట ఇదేంటి నా బాలుడు గొంతులా ఉంది? పుత్ర, నా బాలుడికి ఈ దోస్తుకి వచ్చింది ఎవరు? ఇప్పుడే ముల్లోకాల అంతం చేసేస్తాను. శాంతించు పార్వతి, శాంతించు. ఏమి జరిగింది పార్వతి? నా బాలుడు తల ఖండించింది ఎవరు? ఈ బాలుడు నీ బాలుడా? ఈ బాలుడు నీ బాలుడు అని తెలియక నేనే తల ఖండించాను. ఇంత ముద్దుగా ఉన్న బాలుడు తల ఖండించినాక మీకు ఎలా మనసు వచ్చింది? మాటకి ఎదురు చెప్పారు, అందుకే నేనే తల ఖండించాను. ఇప్పుడే ఈ బాలుని చిరంజీవి చేస్తాను. నందిలారా, ఉత్తరం వైపు ఉన్న ఏనుగు తలను తీసుకొనిరా. సరే దేవా. నన్ను క్షమించండి పితృదేవా, మీరు ఎవరైనా తెలుసుకోలేకపోయాను. ఇప్పటి నుండి నీకు గణేశుడనే నామకరణం చేస్తున్నాము. ధన్యవాదాలు పితృదేవా. తదాస్తు. కొన్ని రోజుల తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి కొంచెం పెద్ద కథన నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. గణేశుడు ఎలుక వాహనంగా తీసుకున్నాడు. ఇలా రండి, మీ ఇద్దరికి నేను ఒక పరీక్ష పెడతాను. అదేంటో తెలియండి పితృదేవా. ఈ భూలోకాల్లో ఉన్న అన్ని నదుల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తారో వారే గణనాయకుడు అవుతారు. అలాగే పితృదేవా. సోదరా, ఉన్నావా? పరీక్షకు సిద్ధమేనా? సిద్ధమే సోదరా. పదా నెమలి వాహనమా, ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి వద్దాం. ఇప్పుడు నేనేం చేయాలి? నా సోదరు దగ్గరేమో నెమలి వాహనం ఉన్నది, తనేమో ఎగుడుతూ వెళ్ళిపోయాడు. నా దగ్గరేమో చిన్న ఎలుక వాహనమే ఉన్నది, నేను ఎలా వెళ్ళగలను? ఏం చేయాలి? ఇలా చేస్తా. పితృదేవతలారా, ఇలా రండి, నన్ను ఆశీర్వదించండి. నారాయణ 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 నారాయణ. సోదరా, నాకంటే ముందుగానే కనిపిస్తున్నావు, నాకంటే ముందుగానే వచ్చావు, నీకు ఎలా సాధ్యమైంది? దగ్గరేమో నెమలి వాహనం ఉంది, నువ్వేమో గాల్లో ఎగుడుతూ వెళ్ళిపోయావు. నా దగ్గరేమో చిన్న ఎలుక వాహనమే ఉంది, నేను ఎలా వెళ్ళగలను? అందుకే ఇలా చేశాను. మనకి తల్లిదండ్రులే మొదటి దైవాలు, వారి చుట్టూ భక్తి శక్తులతో 3 ప్రత్యక్షలు చేశాను. అందువల్ల భూలోకంలో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కింది.
నన్ను క్షమించు సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. గణనాయకుడు అయ్యే అర్హత నీకు మాత్రమే ఉంది సోదరా. ఇప్పటి నుండి నీవే గణనాయకుడివి. ధన్యవాదాలు పితృదేవా. ఇప్పటికైనా అర్థమైందారా వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో? అర్థమైందిరా. గణేశుడికి ఇంత గొప్పవాడారా. ఈసారి అందరికన్నా పెద్ద గణపతిని పెట్టాలి. రంగురంగుల విగ్రహాలను పెడదాంరా. అరే మళ్ళీ ఇంకొక కథ చెప్పాలారా మీకు? మళ్ళీ ఎందుకు కథ? రంగురంగుల విగ్రహాలు నీటిలో కాలుష్యం కలిగిస్తుంది. నీటిలో ఉన్న కప్పలు, చేపలు, తాబేళ్లు చనిపోతాయి. ఈసారి మట్టి విగ్రహాలనే పూజిద్దాంరా. మట్టి విగ్రహాలే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. మట్టి విగ్రహాలే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం.